హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వండర్ ఉమెన్ తెలుగు. ఫ్రెండ్స్, నా ఆర్పిఎఫ్ ఎస్ఐ ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ పెట్టాను, మీరు చూసే ఉంటారు. సో ఈ వీడియోలో అయితే పేపర్ ఎలా వచ్చింది, అలాగే నేను ఎన్ని అటెంప్ట్ చేశాను, అలాగే క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, అండ్ మెయిన్ పాయింట్ ఏంటంటే అసలు ఎగ్జామ్ రివ్యూస్ అనేది ఆర్పిఎఫ్ ఎందుకు వద్దంటుంది, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఈ వీడియోని అందరూ కూడా చివరి వరకు చూడండి. నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా మీకు చాలా యూజ్ అవుతుంది. అలాగే జర్నల్ అవేర్నెస్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్, అలాగే ఏ టాపిక్ నుండి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి అనే విషయాలు కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎగ్జామ్ పేపర్ ఎలా వచ్చింది అనేది డిస్కస్ చేసుకుందాం. ఎగ్జామ్ పేపర్ విషయానికి వస్తే ఇప్పటి వరకు నేను విన్నదాన్ని బట్టి కొంతమంది ఈజీ టు మోడరేట్ అంటున్నారు, కొంతమంది టఫ్ అంటున్నారు, కొంతమంది ఈజీ అంటున్నారు. సో మనం విన్నది వేరు, అలాగే మనం పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసింది అయితే వేరుగా వస్తుంది కదా. సో నా పర్సనల్గా అయితే ఎగ్జామ్ పేపర్ అనేది చాలా ఈజీగా ఉందని అనిపించింది. జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ అయితే కొంచెం ఈజీ టు మోడరేట్ లెవెల్లో ఉన్నాయి, కానీ అథమెటిక్ అండ్ రీజనింగ్ అనేది చాలా ఈజీగా ఉన్నాయి. నాకు తెలిసి ఆర్పిఎఫ్ రివ్యూస్ కూడా ఎందుకు ఇవ్వద్దు అన్నదంటే, మా బ్రదర్ నాకు చెప్పిన దాన్ని బట్టి అథమెటిక్ అండ్ రీజనింగ్ మోడల్స్ ఏ వస్తున్నాయి అని చెప్పేసి తను చెప్పాడు. మ్యాక్సిమం అనేది అవే క్వశ్చన్స్ అనేవి రిపీట్ అయినాయి అన్నమాట. అవే క్వశ్చన్స్ కాదు, అవే మోడల్స్ అనేవి నిన్న నేను రాసిన ఎగ్జామ్లో కూడా నాకు రిపీట్ అయినాయి. సో అందుకే ఆర్ఆర్బి అనేది ఎక్కడ కూడా ఎగ్జామ్ రివ్యూస్ అనేది చెప్పొద్దని నోట్ అయితే రిలీజ్ చేసింది. ఎందుకంటే ఎలాంటి మోడల్స్ వస్తున్నాయో నెక్స్ట్ రాసే వాళ్ళకి అనేది తెలిసిపోతే తర్వాత వాళ్ళకి ఈజీ అవుతుంది కదా. అందుకని రివ్యూస్ అయితే ఇవ్వద్దని చెప్పిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో నాకైతే పర్సనల్గా ఎగ్జామ్ అనేది ఈజీగా అనిపించింది, కానీ నేనైతే 95 క్వశ్చన్స్ మాత్రమే అటెంప్ట్ చేశాను. ఈజీగానే ఉంది, కానీ 95 క్వశ్చన్స్ మాత్రమే అటెంప్ట్ చేశాను. నాకైతే టైం సరిపోలేదన్నమాట, అందుకే నేను 95 క్వశ్చన్స్ మాత్రమే అటెంప్ట్ చేశాను. ఫస్ట్ జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ చేశాను, తర్వాత రీజనింగ్ క్వశ్చన్స్, లాస్ట్ అథమెటిక్ చేశాను అన్నమాట. ఇలా చేసినా నాకు సరిపోదును, కానీ నేను ఏం చేశానంటే జనరల్ అవేర్నెస్లో క్వశ్చన్స్ ఆన్సర్ పెట్టేసిన తర్వాత కూడా క్వశ్చన్ని అబ్జర్వ్ చేశాను. ఎందుకు క్వశ్చన్స్ అన్నీ గుర్తుపెట్టుకుని వీడియో చేద్దాము ఇంటికి వెళ్ళిన తర్వాత అని చెప్పేసి అనుకున్నాను నేను. అందుకే ఆన్సర్ పెట్టేసినా కూడా క్వశ్చన్ దగ్గర కొంచెం టైం అనేది నేను స్పెండ్ చేశాను అన్నమాట. టైం అయిపోతుంది అనేది నేను చూసుకోలేదు. చివరికి నేను అథమెటిక్ సెక్షన్కి వెళ్ళేసరికి నాకు టైం అనేది 15 మినిట్స్ టైం మాత్రమే ఉన్నది. ఆ 15 మినిట్స్ టైంలో నేను 35 క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ చేయాలంటే చాలా కష్టం కదా. టైం చూసుకునేసరికి 15 మినిట్సే ఉంది. కొంచెం టెన్షన్ వచ్చింది, కానీ ఈజీగా ఉండబట్టి కొన్ని క్వశ్చన్స్ అయినా సరే నేను అటెంప్ట్ చేయగలిగాను అథమెటిక్లో. సో ఫస్ట్ నుండి మనం ఇదే మాట్లాడుకుంటున్నాం. మనం ముందు ఎంత ప్రిపేర్ అయినప్పటికీ కూడా ఎగ్జామ్లో ఎలా అటెంప్ట్ చేసాం, టైం మేనేజ్మెంట్ ఎంత ఇంపార్టెంట్ అనేది మనం ఫస్ట్ నుండి కూడా మాట్లాడుకున్నాం. ఒకవేళ నేను అలా క్వశ్చన్స్ దగ్గర టైం వేస్ట్ చేయకుండా ఉండుంటే ఇంకో 10 క్వశ్చన్స్ అయినా నేను అటెంప్ట్ చేసేదాన్ని. ఎందుకంటే వచ్చినవే ఉన్నాయి, వచ్చిన మోడల్సే ఉన్నాయి, వచ్చిన క్వశ్చన్సే ఉన్నాయి, కానీ టైం లేదు, ఏం చేస్తాం. సో అందుకే టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఫాస్ట్గా చేయడానికి ట్రై చేయండి. మనకి టైం సరిపోదు. ఇక్కడ 90 మినిట్స్ ఉంది కదా టైం అని చెప్పేసి అనుకుంటాం, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి టైం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనకి మెయిన్ జనరల్ అవేర్నెస్ కంటే రీజనింగ్లో అండ్ అథమెటిక్లో ఎక్కువ టైం అనేది పడుతుంది. కాబట్టి మనం జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్లో అనేది టైం వేస్ట్ చేసుకోకుండా ఫాస్ట్గా కంప్లీట్ చేయడానికి ట్రై చేయాలన్నమాట. సో మనం ఈ వీడియోలో వచ్చేసి జనరల్ అవేర్నెస్కి సంబంధించిన క్వశ్చన్స్ ఎలా వచ్చినాయో కొన్ని క్వశ్చన్స్ అనేవి నాకు గుర్తున్న కాడికి కొన్ని క్వశ్చన్స్ అనేవి నోట్ చేశాను. అవైతే ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. అలాగే ఏ చాప్టర్ నుండి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ టాపిక్ నుండి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి అనే విషయాన్ని కూడా నేను ఇక్కడ నోట్ చేశాను. సో ఈరోజు మాత్రం ఈ వీడియోలో మాత్రం జనరల్ అవేర్నెస్కి సంబంధించిన క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. రేపు వచ్చేసి నేను అథమెటిక్ రీజనింగ్ క్వశ్చన్స్ పెట్టడానికి ట్రై చేస్తాను. అథమెటిక్కి రీజనింగ్కి కొంచెం డెప్త్గా చెప్తే బాగుంటుంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ క్వశ్చన్స్ అనేవి బాగా రిపీట్ అవుతున్నాయి కాబట్టి మీకు ఎగ్జాంపుల్స్తో పాటు చెప్తే బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకున్నాను. సో అవన్నీ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. ఈ లోపల నేను ఎగ్జామ్ రివ్యూ ఈరోజు ఇస్తాను అన్నాను, ఇంకా లేట్ చేస్తే బాగోదని చెప్పేసి
నేను ఈ వీడియో ఇప్పుడు చేయడం జరుగుతుంది. నిన్న చేయడానికి నాకు అసలు టైం లేదన్నమాట. ఎందుకంటే మా లొకేషన్‌కి నాకు ఇచ్చిన ఎగ్జామ్ సెంటర్‌కి 2 అవర్స్ అనేది టైం ఉంది. సో, నాకు షిఫ్ట్ 2లో ఎగ్జామ్ జరిగింది కాబట్టి నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్ళి వచ్చేసరికి నాకు 5 అనేది అయిపోయింది టైము. ఈవినింగ్ 5 అయిపోయింది. ఇంకా ఆ టైంలో ఏం చేయలేం కదా! టైర్డ్ అయిపోయాను బాగా. సో, రెస్ట్ తీసుకొని మార్నింగ్ లేచి అనేది ఈ వీడియో చేయడం జరుగుతుందన్నమాట. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే కొంతమంది అక్క 120 క్వెషన్స్ పెట్టు, ఎక్కువ క్వెషన్స్ పెట్టు అని చెప్పేసి అంటున్నారు. ఎక్కువ క్వెషన్స్ పెట్టడానికి ఇబ్బంది లేదు. కాకపోతే ఇప్పుడు నిన్న ఎగ్జామ్ రాశాను కదా! మనకి ఎవరైనా ఎగ్జామ్ కోసం ఎలాంటి క్వెషన్స్ వచ్చినాయి అని ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా వాళ్ళు కొన్ని క్వెషన్సే ఇవ్వగలుగుతారు. మనం వెళ్ళి డైరెక్ట్‌గా రాసినా కానీ మనకి కూడా కొన్ని క్వెషన్సే గుర్తుంటాయి. ఎందుకంటే మన సిస్టమ్‌లో కదా ఎగ్జామ్ రాస్తున్నాం. ఇప్పుడు మనకి పేపర్ చేతికిస్తే ఆ పేపర్ ఇంటికి తెచ్చి ఈజీగా 120 క్వెషన్స్ అనేవి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఉంటుంది. కానీ మనకి సిస్టమ్‌లో ఎగ్జామ్ కాబట్టి అన్ని క్వెషన్స్ గుర్తుండవు కదా! అన్ని క్వెషన్స్ గుర్తుపెట్టుకోవడానికి మనం రోబోలం కూడా కాదు. సో, అందుకని చెప్పేసి నాకు గుర్తున్న దగ్గరికి కొన్ని క్వెషన్స్ అనేవి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనకి ఏ టాపిక్ నుండి ఎన్ని క్వెషన్స్ వస్తున్నాయి అనేది చూద్దాం. మనకి కరెంట్ అఫైర్స్ నుండి వచ్చి 10-15 క్వెషన్స్ అనేవి ఇస్తున్నారు. కరెంట్ అఫైర్స్‌లో కూడా ఎలాంటి క్వెషన్స్ అంటే మన దేశానికి వేరే దేశానికి కొన్ని విన్యాసాలు అనేవి జరుగుతాయి కదా! వాటికి సంబంధించిన క్వెషన్స్ అనేవి అడుగుతున్నారు. అలాగే మన భారతదేశంలో ఎలాంటి ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేస్తున్నారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎవరు స్టార్ట్ చేశారు, ఇలాంటి విషయాల మీద కూడా క్వెషన్స్ అనేవి అడగడం జరుగుతుంది. నేను ఎగ్జామ్ రాసిన పేపర్‌లో అయితే 2 క్వెషన్స్ అనేవి డెడ్ ఈజీగా ఇచ్చారు. అవి ఏంటంటే చంద్రబాబు నాయుడుది ఏ పార్టీ అని చెప్పేసి ఒక క్వెషన్ అడిగారు. అండ్ మన హోంమంత్రి పేరు ఏంటి, ఏపీ హోంమంత్రి పేరు ఏంటి అని కూడా అడిగారు. ఆ 2 క్వెషన్స్ అనేవి మనకి చాలా ఈజీగా ఉంటాయి. కాకపోతే ఎగ్జామ్ అనేది సెంట్రల్ లెవెల్‌లో జరుగుతుంది కాబట్టి వేరే స్టేట్ వాళ్ళకనేది కొంచెం ఇది టఫ్‌గానే ఉంటది. ఎందుకంటే పార్టీ నేమ్ అడిగారు. మనకంటే తెలుస్తది మన ఏపీలో ఏ పార్టీలున్నాయి, ఏ పార్టీకి ఎవరు అధ్యక్షులు అనే విషయం మనకు తెలుస్తది. కానీ వేరే స్టేట్స్‌లో మనం చదవాలి కదా! చదువుకోవాలి అవైతే. సో, వేరే స్టేట్ వాళ్ళకైతే ఈ 2 క్వెషన్స్ కొంచెం టఫ్‌గా అనిపించొచ్చు కానీ మనకైతే మాత్రం ఈజీగానే ఉంటాయి. కరెంట్ అఫైర్స్‌లో భాగంగా 2 క్వెషన్స్ కూడా అడిగారు. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ హిస్టరీ. ఇండియన్ హిస్టరీ నుండి 6-8 క్వెషన్స్ అనేవి వచ్చాయి. ఎక్కువగా కూడా మనకి మోడర్న్ హిస్టరీ కంటే మిడీవల్ హిస్టరీ అండ్ ఏన్షియంట్ హిస్టరీ నుండి మాత్రం క్వెషన్స్ అనేవి రావడం జరిగింది. 6-8 క్వెషన్స్. 4-5 క్వెషన్స్ అనేవి మిడీవల్ హిస్టరీ నుండే. ఎక్కువగా రాజుల పరిపాలన అనేది మనకు ఉంటుంది కదా! ఆ వాటిలో నుండి ఎక్కువ క్వెషన్స్ అనేవి రావడం జరిగిందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ పాలిటీ నుండి 4-6 క్వెషన్స్ అనేవి రావడం జరిగింది. క్వెషన్స్ అనేవి కూడా ఈ వీడియోలో చూద్దాం. జస్ట్ ఇప్పుడు ఏంటంటే ఈ టాపిక్లో ఎన్ని క్వెషన్స్ వచ్చినాయి అనే దానికోసం ఇవి చూపిస్తున్నాను మీకు అంతే. ఇండియన్ ఎకానమీ నుండి కూడా 4-5 క్వెషన్స్ అనేవి రావడం జరిగింది. మన దేశంలో ఉన్న పావర్టీ కోసం, అలాగే ఎడ్యుకేషన్ కోసం, ఇండస్ట్రీస్ కోసం వాటి మీద బేస్ అయ్యి ఒక్కొక్క క్వెషన్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి జనరల్ సైన్స్ నుండి అయితే 5-6 క్వెషన్స్ అనేవి రావడం జరిగింది. ఇంకా ఇండియన్ జియోగ్రఫీకి వచ్చేసి 3-4 క్వెషన్స్ అనేవి రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఆర్ట్ అండ్ కల్చర్ నుండి 2-3 క్వెషన్స్ అనేవి రావడం జరిగింది. అలాగే స్పోర్ట్స్ నుండి 2-3 క్వెషన్స్ వచ్చాయి. ఇవి కూడా పారా ఒలింపిక్స్ జరుగుతాయి కదా మనకి, వాటి మీద బేస్ అయ్యి 2-3 క్వెషన్స్ అనేవి రావడం జరిగిందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ పాపులేషన్ నుండి 2 క్వెషన్స్ అనేవి రావడం జరిగింది. సో, ఇప్పుడైతే మనం క్వెషన్స్ చూద్దాం. ఇవన్నీ కూడా నిన్న ఎగ్జామ్లో వచ్చిన ఎగ్జాక్ట్ క్వెషన్స్ అన్నమాట. ఇవన్నీ కూడా చూద్దాం. ఒక 15 క్వెషన్స్ వరకు ఉన్నాయి. భారతదేశం మరియు మలేషియా మధ్య జరిగిన విన్యాసం పేరు ఏమిటి? ఆన్సర్ హరిమౌ శక్తి. నెక్స్ట్ వచ్చేసి భారతదేశంలో జరిగిన పారాలింపిక్స్ 2024 ముగింపు వేడుకలో జెండా పట్టుకున్నవారు ఎవరు? ఆన్సర్ హర్విందర్ సింగ్ అండ్ ప్రీతి పాల్. నెక్స్ట్ క్వశ్చన్, 2024 ఒలింపిక్స్లో భారత్కు 2 పతకాలు ఎవరు సాధించారు? ఆన్సర్ మను భాకర్.
నెక్స్ట్ క్వశ్చన్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ పార్టీకి చెందినవారు? ఆన్సర్ తెలుగుదేశం పార్టీ. నెక్స్ట్ క్వశ్చన్, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అంటే నాటోలో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి? చూడండి, ఇవి కూడా ఆర్గనైజేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనేది మనం మాట్లాడుకున్నాం. యుఎన్ఓ ఉంటుంది, యునెస్కో ఉంటుంది, ఇలాంటివన్నీ వాటి క్యాపిటల్స్ ఏంటి, ఆ ఆర్గనైజేషన్లో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి అనేవి కూడా మనం తెలుసుకుని వెళ్ళాలి. వాటి నుండి కూడా క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి, ఇటీవల ఏపీ హోంమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వారు ఎవరు? ఆన్సర్ వంగలపూడి అనిత. నెక్స్ట్ క్వశ్చన్, శేషా సూరి పాత పేరు ఏమిటి? ఆన్సర్ ఫరీద్ ఖాన్. నెక్స్ట్ క్వశ్చన్, యవన రాజ్యాన్ని స్థాపించిన రాజు ఎవరు? ఆన్సర్ బాక్ట్రియస్ రాజు డెమెట్రియస్. ఈ క్వశ్చన్ కూడా హిస్టరీ ఉండే. పాలవంశం రాజుల వరుస క్రమాన్ని అనేది అమర్చమని కింద ఆప్షన్స్ అనేవి ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి, సత్యశోధక్ సమాజ్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆన్సర్ సెప్టెంబర్ 24, 1873. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ పదవీకాలం ఎంత? ఆన్సర్ 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాల వయసు వరకు. మనకి ఫ్రెండ్స్, మనకి ఇండియన్ పాలిటీలో ఇలా ప్రైమ్ మినిస్టర్, ప్రధాన ఎన్నికల కమిషనర్, అలాగే ప్రెసిడెంట్, వీళ్ళందరూ పదవీ కాలాలు ఎంత, ఏ ఆర్టికల్లో ఉన్నాయి వీళ్ళ కోసం అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. వాటి నుండి అయితే ఖచ్చితంగా అన్ని షిఫ్ట్లలో కూడా క్వశ్చన్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో జాతీయ మహిళా కమిషన్ ఎప్పుడు స్థాపించబడింది? ఆన్సర్ జనవరి 1992. అలాగే ఇండియన్ పాలిటీకి వచ్చేసి ఫండమెంటల్ డ్యూటీస్ మీద కూడా ఒక క్వశ్చన్ రావడం జరిగింది. క్వశ్చన్ ఏంటి అనేది ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేదు. నెక్స్ట్ క్వశ్చన్, సుందర్బన్ డెల్టాను ఏర్పరచడానికి ఏ నదులు కలుస్తాయి? అంటే సుందర్బన్ డెల్టాలు ఏ నదుల మధ్యలో ఏర్పడ్డాయి అని చెప్పేసి ఈ క్వశ్చన్. గంగా మరియు బ్రహ్మపుత్ర నదులు. నెక్స్ట్ ఇండియన్ జియోగ్రఫీకి వచ్చేసి మనకి ఫారెస్ట్ల మీద కూడా ఒక క్వశ్చన్ అనేది అడిగారు. క్వశ్చన్ ఏంటంటే, పొడవాటి వేర్లు మరియు ఓటలు కలిగిన వృక్షాలను ఏమని పిలుస్తారు అని చెప్పేసి ఇలాంటి టైప్లో ఒక క్వశ్చన్ అనేది అడిగారు. అలాగే కనుమలకు సంబంధించిన ఒక క్వశ్చన్ అడిగారు. తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు అవి ఉంటాయి కదా, వీటికి సంబంధించి ఒక క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఎకానమీకి వచ్చేసి భారతదేశంలో పేదరికం మీద ఒక క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్ వచ్చేసి భారతదేశంలో విద్య కోసం ఒక క్వశ్చన్, అలాగే పరిశ్రమల మీద కూడా ఒక క్వశ్చన్ అడిగాడు. ఇవన్నీ కూడా మనకి ఇండియన్ ఎకానమీకి సంబంధించిన క్వశ్చన్స్. అలాగే మార్కెట్ మీద కూడా ఒక క్వశ్చన్ అడిగాడు. ఫ్రెండ్స్ చూడండి, ఇండియన్ ఎకానమీ కొంచెం లైట్ తీసుకుంటాం, మనకు దీని మీద క్వశ్చన్స్ అడగరు అని చెప్పేసి, కానీ క్వశ్చన్స్ అయితే దీని మీద కూడా 4 to 5 క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ పాపులేషన్ మీద కూడా 2 క్వశ్చన్స్ అనేవి రావడం జరిగిందని చెప్పుకున్నాం కదా. సో ఈ క్వశ్చన్ అందులో నుండి వచ్చిందే. భారతదేశంలో అత్యధిక జనన రేటు ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ బీహార్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి అధిక జనాభా వృద్ధిని నమోదు చేసిన సంవత్సరం ఏంటి అని కూడా అడిగారు క్వశ్చన్. ఇలాంటి టైప్లో అడిగారు క్వశ్చన్. ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఇదే అని చెప్పలేను నేను. నెక్స్ట్ వచ్చేసి ఆర్ట్స్ అండ్ కల్చర్ నుండి 2 క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. క్వశ్చన్స్ గుర్తులేవు నాకు, అందుకే ఇక్కడ నేను మెన్షన్ చేయలేదు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మనకి క్వశ్చన్స్ అయితే ఈ టాపిక్స్లో నుండి ఇన్ని క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. ఖచ్చితంగా ఈ టాపిక్స్ అన్నీ ఇప్పుడు నేను చెప్పిన టాపిక్స్ కూడా చదువుకొని వెళ్ళండి, మంచిగా రివిజన్ చేసి వెళ్ళండి. ఎగ్జామ్ అనేది ఈజీ టు మోడరేట్ లెవెల్లోనే ఉంది కాబట్టి ఎవరు కూడా టెన్షన్ పడకండి. కానీ మెయిన్ మనకి ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా మర్చిపోవద్దు, టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి టైం అనేది చూసుకోండి.
ఫాస్ట్‌గా క్వెషన్స్ అనేవి అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. టైం ఎక్కువ ఉంటదిరా అని చెప్పేసి ఒక క్వెషన్ దగ్గర ఎక్కువ టైం అనేది స్పెండ్ చేయొద్దు. సో, ఈ వీడియోలో అయితే జనరల్ అవేర్‌నెస్ క్వెషన్స్ కోసం చూసాం కదా! నెక్స్ట్ వీడియోలో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ క్వెషన్స్ కోసం అయితే డీటెయిల్‌గా విత్ ఎగ్జాంపుల్స్‌తో పాటు నేను డిస్కస్ చేస్తాను. సో, మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఎగ్జామ్ రాసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంక మనకి 12న అలాగే 13న ఎగ్జామ్స్ జరుగుతాయి కదా! ఆ డేట్స్‌లో ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియో.